మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 66వ కీర్తన 20వ వచనము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనల్ని దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేయడు. మన ఎన్నడూ కూడా దేవుడు విడువడు, ఎడబాయడు. మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వినే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. ప్రతి దినం కూడా మనం దేవుని స్థలం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. దేవుని ఆశ్రయించేవారిగా మనం ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా మనము ఉండాలి. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మనకున్న బలహీనతలన్నీ కూడా దేవుడు తొలగించి తన బలము శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు, దీవిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మన మీద తన కృపను అధికముగా చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనం దేవుని బట్టి మనము ఆనందించేవారిగా ఉండాలి. దేవుని బట్టి సంతోషించేవారిగా ఉండాలి. దేవుని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని గురించి దేవుని సహాయం మనం మొరపెట్టేవారికి ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు, సమృద్ధి దయచేస్తాడు, క్షేమాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క హృదయ వేదన తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడై ఉంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనపై దేవుడు నిత్యము తన యొక్క జాలి, దయ, కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదినం కూడా దేవుడిసిన మేళ్ళను బట్టి మనం దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. దేవుని ఆరాధించేవారిగా, గణపరిచేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి. మనం చేసే ప్రార్థన ఎన్నడూ కూడా దేవుడు త్రోసివేయడు. తప్పకుండా దేవుడు ఆలకించే జవాబు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా. మేము చేసే ప్రార్థన ప్రభా నువ్వు వినే దేవుడో ప్రభా, ఆలకించే దేవుడో, తను జవాబిచ్చే దేవుడో నాయన, ప్రతిఫలం అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా. తను నిన్నడు కూడా ప్రభా నువ్వు త్రోసివేయవు ప్రభా, ప్రార్థన త్రోసివేయవు దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా నీ కృపను తాని మెడల చూపించే దేవుడు ఉంటున్నావు ప్రభా. మమ్మల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నావు. తానికి స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలయ్యా తానే నీకు స్తోత్రాలు ప్రభా. మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా, నిసలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. ప్రతిదినం నీతో సహవాసం మేము కలిగి ఉండాలి ప్రభా. అయా నీ యందు భయభక్తులు నాయన మేము కలిగి ఉండాలి. దేవానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. దివారాత్రులు మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. నువ్వు చేసిన మేలను బట్టి ప్రభా నీ స్తుతించే కృప మాకు అనుగ్రహించండి ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి నీకు వందనాలు. నిత్యం మాకు తోడుగా నడిపించేవాడు అయ్యా, మాకు సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్య మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరు ఏ బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వరకున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి. అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వరకున్న అప్పులు తెచ్చి ఆశ్రయించు, దీవించు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. తాను నీకు వందనాలయ్య. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన అరితిగా మన ప్రార్థన విని మన పట్ల కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.